చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు ఈరోజు పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు తీసుకొని ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో ఈరోజు పిలిపిస్తే ఆశ్చర్యం అనిపించింది. నువ్వు ఈ ఊరు ఆ ఊరు అని కాకుండా, ఈ రాష్ట్రంలో ఈ చివర ఆ చివర అని కాకుండా, ఆ నిరసన కార్యక్రమాలకు వచ్చిన జనం, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు చూపించినటువంటి ఉత్సాహం అసలు ఏంటిది? కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పార్టీనా ఇది? ఇంతగానం క్రేజ్ అయింది. పైగా అటువైపు ప్రభుత్వం నుంచి తీవ్రమైన కక్షపూరిత రాజకీయాలు ఎదుర్కొంటున్నారు, హింసను ఎదుర్కొంటున్నారు, దౌర్జన్యాలు ఎదుర్కొంటున్నారు, నిర్బంధాలు ఎదుర్కొంటున్నారు, ఆర్థిక నిర్బంధాలు ఎదుర్కొంటున్నారు, కేసులు ఎదుర్కొంటున్నారు, అరెస్టులు ఎదుర్కొంటున్నారు, 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఉన్నారు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకు ఇంత తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయి? మళ్ళీ ఎన్నికల ఫలితాల మీద చర్చ జరగకుండా ఉండదు. ఆ స్థాయిలో జనం కొన్ని విజువల్స్ చూసి ఏందబ్బా ఇంతగానం జనం వచ్చారా అని చెప్పి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి అడిగా, ఏందబ్బా ఇంతమంది వచ్చారా, నిజమేనా ఇంతమంది వచ్చారా అని చెప్పి వాళ్ళు కొన్ని విజువల్స్ పంపించారు. మేమే లైవ్లో తీసినా, చూడండి అమీర్ సార్ ఇట్లా పంపించారు చాలా. వామ్మో, విపరీతమైన జనం. కొన్ని చోట్ల అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాచర్ల లాంటి చోట్ల అక్కడికైనా వాళ్ళు నిర్బంధాలు ఎదుర్కొంటూ ఉన్నారు, అరెస్టులు, కేసులు, జైలు జీవితాలు. సో యాక్టివ్గా రాజకీయాలు కూడా చేయలేదు. ఈ రోజు ఏదో అట్లా కార్యక్రమం పెట్టుకుంటే అసలు ఆ మాచర్లలో వచ్చిన జనాన్ని చూసి ఏందిరా బాబు అనుకున్నా నేనైతే. ఎక్కడో మొదలు పెడితే ఆ జనము ఎక్కడ అట్లా పోతూ ఉంటే ఏం జనము, ఎంత జనము, చాలా అసలు విపరీతమైన జనం. ఈ ఒక్క నియోజకవర్గం అని కాదు, ఏ నియోజకవర్గాల్లో చూసినా విపరీతమైన జనం. యాక్చువల్గా తిరుపతిలో అయితే ఇంకా హైలైట్. అక్కడ కూటమి ముఖ్య నేతలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ అధ్యక్షులు ఒక బహిరంగ సభ పెట్టుకున్నారు, అధికారంలో ఉన్నారు, మొత్తం వాళ్ళదే ఉంది అనుకుంటే, కూటమి మొత్తం హవా ఉంది అక్కడ ఈరోజు అనుకుంటే, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో తిరుపతిలో చేసిన ర్యాలీ అయితే విపరీతమైన స్పందన. అసలు అధికారంలో ఉన్న వాళ్ళు పెట్టుకున్న దానికంటే కూడా వీళ్ళ ర్యాలీనే ఇంకా రీసౌండ్ ఇచ్చింది. అండ్ అసలు ట్విట్టర్లో అయితే జాతీయ స్థాయిలో 3rd, 4th ప్లేస్, 2 years ఫర్ టీడీపీ బ్యాక్ స్టాబింగ్ అనే హ్యాష్ ట్యాగ్ అయితే అక్కడ దుమ్ము దులిపి ఏకంగా నేషనల్ లెవెల్లో 3rd ప్లేస్, 4th ప్లేస్ అలా కొంచెం ముందు వెనక ఆ విధంగా చాలా టైం వరకు అదే ప్లేస్లోనే ఉన్నారు, ట్రెండింగ్. అరే ఏమన్నా స్పందన వచ్చిందా ఈరోజు ఈ కార్యక్రమానికి? ఏమైనా నాకు ఒకటే అనిపించింది, నియోజకవర్గ స్థాయి నేతలు రోడ్డు మీదకి వస్తేనే ఈ స్థాయిలో జనం ఉంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అని చెప్పి జనంలోకి రాబోతూ ఉంటే మరి అవిచ్చే రీసౌండ్లు ఎలా ఉంటాయంటారు? వాము.